నమస్కారం. కర్కాటక రాశి వారికి జూన్ 7, 8 తేదీలు ఒక మామూలు సమయం కాదు. నీ జీవితంలోనే ఒక అతిపెద్ద మలుపు కాబోతున్నాయి. ఇది నేనేదో మిమ్మల్ని సంతోషపెట్టడానికి, మీకిప్పుడు ఏదో అద్భుతం జరిగిపోతుందని భ్రమ పెట్టడానికి ఊరికే చెబుతున్న మాట కాదు. గ్రహాల స్థితిగతులను, మీ రాశిచక్రంలో జరుగుతున్న అత్యంత కీలకమైన పరిణామాలను బేరీజు వేసుకుని చెబుతున్న పచ్చి నిజం ఇది. ఎవరైతే మీ పనైపోయింది, వీళ్ళిక జీవితంలో ఎప్పటికీ పైకి రాలేరు, వీళ్ళ బతుకింతే అని మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో వాళ్ళందరికీ ఇప్పుడు లోలోపల భయం మొదలు కాబోతోంది. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. మీ ఎదుగుదల చూసి వాళ్ళిప్పుడు భయపడబోతున్నారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని అణగదొక్కాలని చూసిన అసూయపడే వ్యక్తుల ఆట పూర్తిగా ముగిసే సమయం వచ్చేసింది. కేవలం 2 రోజులే మిగిలి ఉన్నాయి. జూన్ 7 మరియు 8 తేదీలు మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజులు కాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీ ఆలోచన విధానంలో, మీ చుట్టూ ఉన్న పరిస్థితులలో జరిగే పరిణామాలు చూసి మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఎవరైతే మిమ్మల్ని చిన్నచూపు చూశారో వాళ్ళకిక రాత్రులు నిద్రపట్టని రోజులు రాబోతున్నాయి. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్లే ఇప్పుడు మీ భవిష్యత్తు గురించి, మీరు వెయ్యబోయే అడుగుల గురించి ఆలోచిస్తూ బెంబేలెత్తిపోయే పరిస్థితి రాబోతోంది. మీ జీవితంలో ఎన్నో కష్టాలు చూశారు. మాటలతో చెప్పలేని ఎన్నో అవమానాలు భరించారు. ఎప్పుడూ అందరి మంచి కోరుకునే మీరు ఇతరుల నుంచి మాత్రం తీవ్రమైన నిరాశనే ఎదుర్కొన్నారు. కానీ ఇక మీదట ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే కాలం మారుతుంది, మీ పరిస్థితులు మారుతున్నాయి. మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాళ్ళందరికీ కాలమే సరైన గుణపాఠం చెప్పబోతోంది. ఈ జూన్ 7, 8 తేదీలు కేవలం క్యాలెండర్లో అంకెలు మాత్రమే కాదు, అవి మీ తలరాతను పూర్తిగా మార్చివేసే అద్భుతమైన రోజులు. ఈ విషయాన్ని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే మీ భవిష్యత్తు అంత అద్భుతంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో జరిగే కొన్ని సంఘటనలు మీకు చాలా విషయాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. ఎవరెవరు మీ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో, వాళ్ళ మనసుల్లో మీ పట్ల ఎలాంటి కుట్రలున్నాయో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. అందుకే చెబుతున్నాను, ఈ సమయం మీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. దయచేసి ఈ వీడియోను ముందుకు చూడటానికి ముందు ఒక చిన్న పని చేయండి. ఈ వీడియో కింద కామెంట్స్లో ఓం నమః శివాయ అని మాత్రమే రాయండి. ఆ పరమశివుడి నామాన్ని స్మరిస్తూ ఈ వీడియోను చూడటం మొదలుపెట్టండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏమిటో కూడా కామెంట్స్లో వివరంగా పంచుకోండి. అది ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, ఉద్యోగానికి సంబంధించినదా, లేక ఆరోగ్య సమస్య, ఏదైనా సరే కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతాను. మీ కష్టాలు త్వరగా తీరిపోవాలని, మీకు ఆ మనోవేదన నుంచి విముక్తి కలగాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం ద్వారా మీ మనసులో గూడు కట్టుకొని ఉన్న భారాన్ని, ఆ బాధను కొంతవరకు తగ్గించుకోవచ్చు. దేవుడి మీద భారం వేసి మీరు ఈ పని చేస్తే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే దానికి పరిష్కారం దొరుకుతుందని బలంగా నమ్మండి. అప్పుడే ఆ విశ్వం మీ వైపు సానుకూలంగా స్పందిస్తుంది. కర్కాటక రాశి వాళ్ళు ఎంత మంచి మనసున్న వాళ్ళో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మీరు ఎప్పుడూ ఇతరుల కన్నీళ్లు చూడలేరు. ఎవరికైనా కష్టం వస్తే అది మీ కష్టంగానే భావించి ముందుకెళ్తారు. కానీ అదే మంచి మనసు, అదే అమాయకత్వం మీకు ఎన్నో కష్టాలను, కన్నీళ్లను తెచ్చిపెట్టింది. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, మీ శక్తిని ధారపోశారో వాళ్లే మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు. ఇది కేవలం ఏదో 1-2 విషయాల్లో జరిగింది కాదు. మీ జీవితంలోని ప్రతి దశలోనూ మీరిలాంటి నమ్మక ద్రోహాలను, బాధలను పడుతూనే ఉన్నారు. ముందుగా మీ కెరియర్ లేదా ఉద్యోగం విషయానికే వద్దాం. మీరు ఆఫీస్లో ఎంతో కష్టపడి పనిచేస్తారు. ఒక ప్రాజెక్ట్ను సక్సెస్ చేయడానికి, లేదా మీ కంపెనీకి లాభాలు తీసుకురావడానికి మీరు పగలు రాత్రి అనకుండా చెమటోడ్చి కష్టపడి పనిచేస్తారు. మీ పనిలో ఎక్కడా ఏ లోపమూ లేకుండా చూసుకుంటారు. కానీ తీర ప్రమోషన్ సమయం వచ్చేసరికి, లేదా గుర్తింపు వచ్చేసరికి ఏమవుతుంది? మీ పేరు పక్కకు వెళ్ళి ఎవరి పేరునో సిఫారసు చేస్తారు. మీ కష్టాన్ని మొత్తం ఇంకెవరో తమ ఖాతాలో వేసుకుని పై వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారు.
ఆ సమయంలో మీకు ఎంత కోపం వస్తుందో, ఎంత నిస్సహాయత ఆవహిస్తుందో నాకు తెలుసు. కానీ మీరు పెద్ద మనసుతో పోనీలే వాళ్ళ కర్మ వాళ్ళది అని వదిలేస్తారు. ఇక వ్యాపారం చేసే వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణం. మీరు ఎవరినైనా నమ్మి భాగస్వామిగా పెట్టుకుంటారు. లేదా మీ అద్భుతమైన ఐడియాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను మీ ప్రాణ స్నేహితులతో పంచుకుంటారు. తీరా చూస్తే వాళ్ళు మీ ఐడియాని కాపీ కుట్టి మీకు పోటీగా నిలబడతారు. లేదా మీకు రావాల్సిన లాభాలను వాళ్లే అనుభవిస్తారు. మీ దగ్గర సలహాలు తీసుకుని మీ సహాయంతో ఎదిగిన వాళ్లే తీరా పైకి వెళ్ళాక మిమ్మల్ని కనీసం గుర్తుపట్టనట్లుగా ప్రవర్తిస్తారు. ఇలా మీ ఎదుగుదలను తట్టుకోలేని వ్యక్తులు మీ చుట్టూనే ఉండి మీ అవకాశాలను నిస్సిగ్గంగా లాక్కున్నారు. ఇక డబ్బు పరంగా చూసుకుంటే మీరు పడిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. మీరు ఎవరికైనా సహాయం చేయాలని అనిపిస్తే ముందు వెనుక ఆలోచించకుండా మీ దగ్గర ఉన్నది మొత్తం తీసి వాళ్ళ చేతిలో పెడతారు. మీ ఇంట్లో అవసరాలను సైతం పక్కన పెట్టి వాళ్ళ కష్టం చూడలేక అప్పు చేసి మరీ సహాయం చేస్తారు. ప్రాణం పోయేంత కష్టంలో ఉన్నామని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు. కానీ అదే డబ్బు మీరు తిరిగి అడిగితే వాళ్ళు మీతో వ్యవహరించే తీరు మిమ్మల్ని ఎంతో బాధిస్తుంది. వాళ్ళు మీ ఫోన్లు ఎత్తరు, ముఖం చాటేస్తారు. పైగా మీరేదో వాళ్ళ దగ్గర అడుక్కుంటున్నట్లుగా, మీరేదో వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్లుగా సమాజం ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతారు. మీరు అడిగింది మీ సొంత డబ్బు, మీరు పడ్డ కష్టం. కానీ వాళ్ళ చులకన మాటలు విన్నప్పుడు అరే ఎందుకు సహాయం చేశానా అని మీ మనసుకి తీవ్రమైన బాధ కలుగుతుంది. మీరు ఎవరికో డబ్బులిచ్చి మీ అవసరాలకు ఇంకెవరి దగ్గరో చాచాల్సిన దౌర్భాగ్య స్థితిని వాళ్ళు కల్పిస్తారు. అయినా సరే మీరు మళ్ళీ మనుషులను నమ్ముతారు, మళ్ళీ మోసపోతారు. కుటుంబంలో, మీ ఇంట్లో కూడా మీరు ఎన్నో అపార్థాలు ఎదుర్కొన్నారు. మీ సొంత మనుషులే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. మీరు పిల్లల కోసం, ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం అహర్నిశలు కష్టపడతారు. మీ కోరికలను చంపుకుని వాళ్ళ కోరికలు తీర్చడమే జీవితంగా బతుకుతారు. కానీ మీరు వారి భవిష్యత్తు కోసం ఒక మంచి మాట చెబితే దాన్ని 10 రకాలుగా వక్రీకరించి మిమ్మల్నే తప్పుపట్టారు. నువ్వు ఎప్పుడూ ఇంతే, మా సంతోషం నీకు ఇష్టం లేదు అని నిష్ఠూరాలాడుతారు. మీకు బయట ప్రపంచంలో ఎవరి సపోర్టు దొరకలేదు. కనీసం ఇంట్లో అయినా ఆ ప్రేమ దొరుకుతుందా అంటే అదీ లేదు. మీరే అందరికీ అన్ని విధాలా అండగా నిలబడ్డారు. కానీ మీరు మానసికంగా కుంగిపోయి ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తుంటే మీ కన్నీళ్లు తుడిచేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. పైగా మీరు చేయని తప్పులకు మీ మీద ఎన్నో నిందలు వేశారు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత పారదర్శకంగా బతుకుతున్నా మిమ్మల్ని ప్రతి అడుగులోనూ అనుమానించారు. మీరు ఇంట్లో వాళ్ళ కోసం ఎంత చేసినా వాళ్లకు అది తక్కువే అనిపిస్తుంది. మీ శ్రమకు సరైన గుర్తింపు కానీ, సరైన గౌరవం కానీ ఇంట్లో కూడా దొరకని పరిస్థితి. పెళ్లి సంబంధాల విషయంలో లేదా కొత్త బంధాలు ఏర్పరచుకునే విషయంలో కూడా మీకు ఎన్నో చేదు అనుభవాలే ఎదురయ్యుంటాయి. అంతా కుదిరింది, ఇక జీవితం ఒక దారిలోకి వచ్చింది అనుకునే సమయానికి ఎవరూ ఊహించని విధంగా ఎవరో ఒకరు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. మీ బంధువులో లేదా మీకు బాగా తెలిసిన వాళ్ళో మీ గురించి లేనిపోని పుకార్లు పుట్టించి ఆ సంబంధం చెడిపోయేలా చేస్తారు. వాళ్ళు మీతో పైకి చాలా ఆప్యాయంగా మాట్లాడుతూనే పరోక్షంగా మీ జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు. మీ ఆనందాన్ని చెడగొట్టడమే వాళ్ళ ఏకైక లక్ష్యం. మీరు బాగుపడితే వాళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో మీకు అర్థం కాదు. మీరెవరికీ ఎలాంటి అన్యాయం చెయ్యలేదు కదా, మరి నాకెందుకు ఇలా జరుగుతోంది అని మీరు దేవుణ్ణి గుడికి వెళ్ళి మరీ ఎన్నోసార్లు నిలదీసి ఉంటారు. ఇలా మీ జీవితంలో ప్రతి అడుగులోనూ, ప్రతి దశలోనూ మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేవాళ్ళు ఎదురవుతూనే ఉన్నారు. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే వాళ్ళు మిమ్మల్ని 4 అడుగులు వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు మీరు కింద పడినా మళ్ళీ గుండె నిబ్బరంతో లేచి నిలబడ్డారు. కానీ ఆ పడిలేచే క్రమంలో మీరు పడిన మానసిక సంఘర్షణ, మీరు అనుభవించిన వేదన వర్ణించలేనిది. అయితే ఇదంతా ఎందుకు జరుగుతోందో, దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో మీకెప్పుడైనా అర్థమైందా? మీరు పడుతున్న కష్టాలు చూసి కొంతమంది లోలోపల పండగ చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడో బయట దేశం నుంచో, వేరే ఊరి నుంచో వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు మీ బంధువులే, మీ చుట్టుపక్కల ఉండేవాళ్లే, మీ స్నేహితులే. వాళ్ళు మీతో కలిసి భోజనం చేస్తారు, మీతో కలిసి ప్రయాణం చేస్తారు. కానీ మీలో ఉన్న ఒక గొప్ప లక్షణాన్ని వాళ్ళు తట్టుకోలేరు. జూన్ 7, 8 తేదీలు ఎందుకు అంత ముఖ్యమైనవి అంటున్నానంటే, ఈ 2 రోజుల్లో విశ్వంలో మరియు మీ రాశికి సంబంధించిన గ్రహస్థితులలో ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకోబోతోంది.
ముఖ్యంగా మీకు ఒక అదృశ్యమైన బలమైన శక్తి అండగా నిలవబోతోంది. ఈ సమయం నుంచి మీ మెదడుకు, మీ ఆలోచనలకు ఒక అద్భుతమైన స్పష్టత రావడం మొదలవుతుంది. ఇన్నాళ్ళు మీ కళ్లకు గంతలు కట్టి ఆడుకున్న ఆ అసూయపడే వ్యక్తుల అసలు రంగు మీకు తెలియబోతోంది. మీ చుట్టూ ఉండి మీ వినాశనాన్ని కోరుకుంటున్న ఆ గిట్టని వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇన్నాళ్ళు ఆడిన నాటకం ఏంటి? మీ గురించి వాళ్ళు వెనకాల ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మీకు కళ్లకు కట్టినట్టు, ఒక సినిమా చూసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జూన్ 7, 8 తేదీలు ఒక ప్రక్షాళన లాంటివి. ఇవి మీ జీవితం నుంచి నెగటివ్ ఎనర్జీని పారద్రోలి ఒక పాజిటివ్ మార్పును తీసుకొచ్చే అద్భుతమైన ఘట్టం. మీకు ఏది మంచో ఏది చెడో ఆలోచించే శక్తి ఈ రోజుల్లో రెట్టింపవుతుంది. ఈ సమయం ఒక ఆధ్యాత్మిక జాగృతి లాంటిది. ఇన్నాళ్ళు మీకు అర్థం కాని ఎన్నో విషయాలు, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది అన్న ప్రశ్నలకు ఇప్పుడు చాలా క్లియర్గా సమాధానాలు దొరుకుతాయి. ఎవరు మీ వాళ్ళు, ఎవరు కేవలం తమ అవసరం కోసం నటిస్తున్న వాళ్ళు అనేది మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. వాళ్ళు మీ మీద ప్రయోగిస్తున్న ఆ మానసికమైన ఆట ఇక ముగింపు దశకు చేరుకుంది. మీ జీవితంలో మంచి రోజులు వచ్చేశాయి. మీరు ఇన్నాళ్ళు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని, ఆ ధైర్యాన్ని తిరిగి పొందే అద్భుతమైన తరుణమిది. మీలో ఉన్న అమాయకత్వంతో మీరు చేసిన ఒక అతిపెద్ద తప్పు ఏమిటంటే ఇతరులను గుడ్డిగా నమ్మడం. మీ మనసు ఎంతో స్వచ్ఛమైనది కాబట్టి అవతలి వాళ్ళ మనసు కూడా అలాగే ఉంటుందని మీరు పొరబడ్డారు. మీ మనసులో ఏ ఆలోచన వచ్చినా సరే అది ఏమాత్రం దాచుకోకుండా ఒక పసిపిల్లవాడిలా వాళ్లతో పంచుకున్నారు. మీ కలలు, మీ లక్ష్యాలు, మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు, మీ కుటుంబం కోసం ఎలాంటి ప్లాన్స్ వేసుకుంటున్నారు అన్న విషయాలు వాళ్లకు పూసగుచ్చినట్టు చెప్పారు. మీకేదైనా ఒక మంచి ఆలోచన రాగాని, లేదా ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టాలని అనుకోగాని దాన్ని మీకు ఇష్టమైన వాళ్లతో పంచుకుంటే వాళ్ళు కూడా మీకోసం మనసారా సంతోషిస్తారు, మీకు దన్నుగా నిలబడతారు అని మీరు బలంగా నమ్మారు. కానీ గతం వైపు ఒక్కసారి తిరిగి చూసుకోండి. మీరు మీ జీవిత రహస్యాలను ఎవరితోనైతే పంచుకున్నారో వాళ్లే మీకు తీరని నష్టం చేశారు. వాళ్లే మీ పాలిట శాపంగా మారారు. ఉదాహరణకు, గతంలో మీరు ఎప్పుడైనా ఫలానా చోట ఒక భూమి కొన్నామనుకుంటున్నాను, లేదా ఒక ఇల్లు తీసుకున్నామనుకుంటున్నాను అని మీ బంధువులకు, మీ ఆత్మీయులకు చెప్పారనుకోండి. ఆ మరుసటి రోజే వాళ్ళు వెళ్ళి ఆ డీల్ చెడిపోయేలా చేస్తారు. దాని గురించి లేనిపోని తప్పులు చెప్పి యజమాని మనసు మార్చి ఆ అవకాశం మీకు దక్కకుండా చేస్తారు. మీకు ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఉంటే దొంగ కన్నీళ్లు కారుస్తారు. కానీ మీకొక మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్పగానే వాళ్ళ ముఖాల్లో రంగులు మారిపోతాయి. మీరు విదేశాలకు వెళ్లాలను, ఒక కొత్త కోర్సు నేర్చుకుని పైకి ఎదగాలను కలలు కంటారు. ఆ విషయం వాళ్లకు చెప్పగానే ఈ నిరుత్సాహపరిచే వాళ్ళు తమ పని మొదలు పెడతారు. అదంతా వర్కౌట్ కాదు, ఇప్పుడున్న రోజుల్లో అది చాలా కష్టం, నీ వల్లెక్కడవుతుంది, అంత ఖర్చు అవసరమా అని చెప్పి మీ ఉత్సాహాన్ని పూర్తిగా నీరుగార్చేస్తారు. మీరు ఎవరికైతే మీ రహస్యాలు చెప్పారో వాళ్ళే వాటిని మీకు వ్యతిరేకంగా ఒక ఆయుధంలా వాడారు. ఒకప్పుడు మీరు వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డారు. మీ సమయాన్ని, మీ డబ్బుని, మీ శ్రమను అంతా వాళ్ళ సంతోషం కోసం ధారపోశారు. కానీ వాళ్ళు మాత్రం మీకు అవసరం వచ్చినప్పుడు మొహం తిప్పుకున్నారు. ఇలాంటి గుండె పగిలే అనుభవాలు మీకు ఎన్నో ఎదురయ్యాయి. మీరు ఎంతో ఇష్టంగా ఒక విషయం చెబితే దాన్ని వాళ్ళు ఎగతాళి చేసి తేలికగా కొట్టిపారేశారు. ఈ నిరుత్సాహపరిచే వ్యక్తులు ఎంత సైలెంట్గా, ఎంత చాకచక్యంగా మీ జీవితాన్ని నాశనం చేశారో మీకిప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతుంది కదా. మీలో నిజానికి ఒక అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. ఒక పనిని మీరు మొదలు పెడితే అది 100% విజయవంతమయ్యేలా చేయగల సత్తా మీకుంది. దాన్ని ఉపయోగించి మీరు జీవితంలో చాలా ఉన్నత స్థాయికి చేరుకోగలరు. కానీ ఆ టాలెంట్ని బయటకు తీయనివ్వకుండా వీళ్ళు అడ్డుపడతారు. మీరు ఇన్నాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు మీ ప్రతి ఆలోచనను, మీ ప్రతి కదలికను ఇలాంటి తప్పుడు మనుషులకు ముందుగానే చెప్పేయడం. మీరు ఒక మాట వాళ్లకు చెప్పినప్పుడల్లా వాళ్ళు మీ మనసులో ఒక రకమైన అనుమానాన్ని, భయానకమైన సందేహాలను నాటుతారు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఎప్పుడూ నేరుగా వచ్చి మీ పనులను ఆపరు. నువ్వు ఇది చెయ్యొద్దు అని కరాఖండిగా చెప్పరు. ఎందుకంటే అలా చెబితే మీరు వాళ్ళ మాట వినరు అని వాళ్లకు తెలుసు. అందుకే వాళ్ళు ఒక సైకలాజికల్ గేమ్ ఆడతారు. మాటల ద్వారా, నెగటివ్ ఆలోచనల ద్వారా మీలో ఉన్న ఉత్సాహాన్ని నీరుగార్చేస్తారు. మీరు గమనించారో లేదో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళతో మీరు మాట్లాడిన తరువాత మీ మూడ్ మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా, ఎంతో పాజిటివ్ ఎనర్జీతో ఈ ప్రపంచాన్ని జయించగలను అన్న కాన్ఫిడెన్స్తో మీరు వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడగానే పూర్తిగా డల్ అయిపోతారు. నేను నిజంగానే ఇది చెయ్యలేనేమో, వాళ్ళు చెప్పినట్టే నేను ఫెయిల్ అవుతానేమో, అనవసరంగా రిస్క్ చేస్తున్నానేమో అన్న భయం మిమ్మల్ని పూర్తిగా ఆవహిస్తుంది. వాళ్ళ అసలు వ్యూహం అదే.
మిమ్మల్ని ఎప్పుడూ ఒక భయంలో, ఒక అభద్రతా భావంలో ఉంచడమే వాళ్ళ లక్ష్యం. ఎక్కడ మీరు విజయం సాధించి వాళ్ళకంటే పై స్థాయికి వెళ్ళిపోతారో, ఎక్కడ వాళ్ళు మీ కింద బ్రతికాల్సి వస్తుందో అని వాళ్ళకి లోపల వణుకు. అందుకే మీ ఆలోచనలను ఒక ముక్క దశలోనే తుంచేస్తారు. వాళ్ళ ఉద్దేశం మీరు బాగుపడకూడదు అని కాదు, కానీ వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఎప్పటికీ అవ్వకూడదు అన్నదే వాళ్ళ కుట్ర. ఇన్నాళ్ళు మీరు వాళ్ళ ఈ సూక్ష్మమైన కుట్రలను గుర్తించలేకపోయారు. వాళ్ళ మోసపూరితమైన మాటలను సలహాలుగా భావించారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఆట కట్టించే సమయం ఆసన్నమైంది. ఈ జూన్ 7, 8 తేదీల నుంచి మీకు బలమైన రక్షణ ఏర్పడబోతోంది. మీ అంతరాత్మ అద్భుతంగా పనిచేయడం మొదలుపెడుతుంది. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వెంటనే అలర్ట్ అవ్వాలి. ఇక మీదట మీరు పాత పద్ధతిలో అందరినీ నమ్ముతూ, అందరితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంటే కుదరదు. మీకు జరగబోయే మంచిని మీరే చేతులారా నాశనం చేసుకున్న వాళ్ళవుతారు. అందుకే ఈ జూన్ 7 లేదా 8 తేదీలలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన పని చెయ్యాలి. నేను చెప్పబోయే ఈ పని ఎందుకు ఒంటరిగా చెయ్యాలి అంటున్నానంటే, మీ ఆత్మశక్తికి, మీ అంతరాత్మకు మధ్య ఎలాంటి బయటి శబ్దాలు, అడ్డంకులు ఉండకూడదు. మీరు ఎవరూ లేని ప్రశాంతమైన చోటు కూర్చోండి. అది ఉదయం పూటైనా పర్వాలేదు, లేదా అందరూ నిద్రపోయిన తర్వాత రాత్రిపూటైనా పర్వాలేదు. కానీ ఆ సమయంలో మీ చుట్టూ ఎవ్వరూ ఉండకూడదు. కనీసం వాళ్ళ నీడ కూడా మీ మీద పడకూడదు. మీ మనస్సును పూర్తిగా ప్రశాంతంగా, ఏ ఆలోచనలు లేకుండా శూన్యంగా ఉంచుకోండి. మీ ఫోన్, టీవీ, ల్యాప్టాప్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. పూర్తిగా నిశ్శబ్దంలో కూర్చోండి. అప్పుడు కళ్ళు మూసుకొని మీ భవిష్యత్తు గురించి, మీ జీవితంలో మీరు చేరుకోవాలనుకుంటున్న అతిపెద్ద లక్ష్యం గురించి ఆలోచించండి. మీరు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు, ఏ స్థానంలో ఉండాలనుకుంటున్నారు, మీ కుటుంబానికి ఎలాంటి జీవితం ఇవ్వాలనుకుంటున్నారో మనసారా చాలా స్పష్టంగా ఒక చిత్రంలా ఊహించుకోండి. ఆ లక్ష్యం మీకు ఎంత ముఖ్యమో, దానివల్ల మీ జీవితం ఎలా మారబోతోందో మనసారా ఫీల్ అవ్వండి. ఆ ఆనందాన్ని ఇప్పుడే అనుభవించండి. ఆ తరువాత ఆ లక్ష్యాన్ని ఒక తెల్లటి కాగితం మీద స్పష్టంగా రాయండి. రాస్తున్నప్పుడు నేను ఇది సాధించి తీరుతాను అని మీ మనసులో గట్టిగా నమ్మండి. ఆ కాగితం మీద రాసిన అక్షరాలు కేవలం ఇంకుతో రాసిన అక్షరాలు కాదు, మీ భవిష్యత్తును లిఖిస్తున్న అక్షరాలు అని భావించండి. రాస్తున్నప్పుడు మీ మనసులో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలకు గానీ, భయాలకు గానీ అస్సలు చోటివ్వకండి. నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను అన్న ఒకే ఒక్క బలమైన పాజిటివ్ ఆలోచనతో దాన్ని రాయండి. ఆ రాసిన కాగితాన్ని మడతపెట్టి ఎవరికీ కనిపించకుండా, ఎవరి కంటా పడకుండా చాలా జాగ్రత్తగా మీ పర్సులోనూ లేదా మీ పర్సనల్ డైరీలోనూ దాచుకోండి. ఇక్కడ నేను మీకు విధిస్తున్న అతి ముఖ్యమైన షరతు ఏమిటంటే, మీరు రాసుకున్న ఆ లక్ష్యం గురించి రాబోయే కొన్ని వారాల పాటు ఎవరితో పొరపాటును కూడా మాట వరసకు కూడా చర్చించవద్దు. అది మీ ప్రాణ స్నేహితులైనా సరే, మీ జీవిత భాగస్వామి అయినా సరే, మీ కుటుంబ సభ్యులైనా సరే ఎవరికీ చెప్పకండి. మీ ఆలోచనలను మీలోని ఒక అగ్నిపర్వతంలా ఉంచుకోండి. మీ శక్తిని, మీ సమయాన్ని మొత్తం ఆ పనిని ఎలా మొదలు పెట్టాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న దాని మీదే పెట్టండి. మీ నోరు మూసుకొని ఉండండి. మీ పని మాత్రమే, మీ విజయం మాత్రమే రేపు ప్రపంచంతో మాట్లాడనివ్వండి. గుర్తుపెట్టుకోండి, నిశ్శబ్దంలో ఉన్న శక్తి అంతా ఇంతా కాదు, అది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. మీరు ఎప్పుడైతే మీ ప్లాన్స్ గురించి అందరికీ గొప్పగా చెబుతారో అప్పుడే మీలో ఉన్న సగం ఎనర్జీ లాస్ అయిపోతుంది. మీరు మాటల ద్వారా పొందే ఆ తాత్కాలిక సంతృప్తి మీ లక్ష్యాన్ని చేరే క్రమంలో మిమ్మల్ని బద్ధకస్తులుగా మారుస్తుంది. పైగా వాళ్ళ నెగిటివ్ కామెంట్స్ విన్న తర్వాత మీరు ఆ పనిని అక్కడే వదిలేసే ప్రమాదం 100% ఉంది. గతంలో మీరు చేసిన పొరపాట్లు ఇవే కదా. ఒక పని మొదలు పెడదామని ఎంతో ఉత్సాహంగా అందరికీ చెప్పి వాళ్ళ మాటలు విని మధ్యలోనే ఆపేసిన సందర్భాలు ఎన్నో మీ జీవితంలో ఉన్నాయి. ఒకసారి మీరు నోరు తెరిచి మీ కలల గురించి చెబితే ఆ క్షణమే మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే వాళ్ళు తమ పని మొదలు పెడతారు. దానికి వ్యతిరేకంగా వ్యూహాలు పన్నుతారు. కానీ ఈసారి అలా జరగడానికి అస్సలు వీల్లేదు. ఎవరికీ ఏమీ చెప్పకుండా సైలెంట్గా మీరు వేసుకున్న ప్రణాళిక ప్రకారం పని చేసుకుంటూ పోతే మీ ఎదుగుదలను తట్టుకోలేని వ్యక్తులకు కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. వాళ్ళు అయోమయంలో పడిపోతారు. వాళ్ళు మిమ్మల్ని అడ్డుకోవడానికి, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి అవకాశం లేకుండా పోతుంది. వాళ్లకు మీరు ఏం చేస్తున్నారో, ఏ విషయం తెలియనప్పుడు వాళ్ళు మీ మీద ఎలా దాడి చేస్తారు? ఖచ్చితంగా చేయలేరు. అది మీ సక్సెస్కి తొలిమెట్టు. మీరు గమ్మున మీ పని మీరు చేసుకుంటూ వెళితే రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్లే కళ్ళు తేలేసి ఆశ్చర్యపోవాలి. అరే, వీడు ఎప్పుడు చేశాడిదంతా, మాకు కనీసం చిన్న హింట్ కూడా ఇవ్వలేదే అని వాళ్ళు షాక్ అయ్యి మైండ్ బ్లాక్ అవ్వాలి. అప్పుడే వాళ్ళ ఆట పూర్తిగా ముగిసిపోతుంది. ఇన్నాళ్ళు వాళ్ళు ఆడిన మైండ్ గేమ్ ఇక మీ మీద ఎలాంటి ప్రభావం చూపదు. మీరు వాళ్లకు అందుబాటులో లేకుండా వాళ్ళ ఊహలకు అందనంత ఎత్తుకు ఎదుగుతారు. మానసికంగా మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు.
మీ నిర్ణయాలు మీరే సొంతంగా స్వతంత్రంగా తీసుకుంటారు. ఎవరి అప్రూవల్ కోసమో, ఎవరి సర్టిఫికేట్ కోసమో, అరే వీరు చాలా కష్టపడుతున్నారు అని ఎవరైనా అనాలను మీరు ఇక ఎదురు చూడరు. మీ పని పూర్తయ్యే వరకు మీ పెదవి దాటి ఆ విషయం బయటకు లాకూడదు. మీ కలలు మీవి, మీ భవిష్యత్తు మీది. వాటిని కంటికి రెప్పలా రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే. ఇది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ దీనివల్ల మీ జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇది కేవలం ఒక సైకలాజికల్ ట్రిక్ మాత్రమే కాదు. జ్యోతిష్య శాస్త్రపరంగా నవగ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన ఖచ్చితమైన జాగ్రత్త. మీ ఆత్మగౌరవం మీకు చాలా ముఖ్యం. ఇన్నాళ్ళు మీరు ఇతరుల గుర్తింపు కోసం, వాళ్ళు మీ భుజం తట్టి శభాష్ అనడం కోసం ఆరాటపడ్డారు. నేను చేసే పనికి అందరూ చప్పట్లు కొట్టాలని ఎదురుచూశారు. కానీ ఇక మీదట ఆ అవసరం మీకు ఏమాత్రం లేదు. ఎవరు ఎన్ని అనుకున్నా మీరేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. మీకు చాలా ఓపిక ఉంది. ఇన్ని కష్టాలు పడి కూడా, ఇన్ని ఆర్థిక నష్టాలు భరించి కూడా, ఇన్ని మోసాలు ఎదుర్కొని కూడా ఇంకా ధైర్యంగా నిలబడి ఉన్నారంటే మీలో ఎంత బలం ఉందో మీకే ఇంకా పూర్తి స్థాయిలో అర్థం కాలేదు. మామూలు మనుషులైతే మీరు ఎదుర్కొన్న పరిస్థితులు వస్తే ఈ పాటికి ఎప్పుడో కుప్పకూలిపోయేవారు, లేదా తప్పుడు దారుల్లోకి వెళ్ళిపోయేవారు. కానీ మీరు కష్టాలను, ఆటుపోట్లను తట్టుకొని ధర్మంగా నిలబడ్డారు. ఆ పట్టుదలను, ఆ ధర్మాన్ని ఇప్పుడు మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం వాడుకోండి. ఇతరుల గురించి ఆలోచించడం మానేసి మీ మీద మీరు పూర్తిగా ఫోకస్ చేయండి. మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు, మీ విలువ తెలియక మిమ్మల్ని అవమానించి వదిలేసిన వాళ్ళు రేపు మిమ్మల్ని చూసి కుళ్ళుకునేలా, పశ్చాత్తాపపడేలా చేయండి. ఆ సత్తా మీకు పుష్కలంగా ఉంది. కాబట్టి ఇక మీదట పాత విషయాలు తలుచుకొని వాళ్ళు నన్ను అలా అన్నారు, వీళ్ళు నాకు ఇలా ద్రోహం చేశారు అని పదే పదే బాధపడకండి. జరిగిందేదో జరిగిపోయింది. గతం గతః. ఇప్పుడు మీ ముందు ఒక సరికొత్త అందమైన జీవితం ఉంది. అద్భుతమైన భవిష్యత్తు మీకోసం ఇరుచేతులు చాచి మిమ్మల్ని రమ్మని పిలుస్తుంది. మీరు ఏ పని అయితే మనస్ఫూర్తిగా, సంతోషంగా చెయ్యాలనుకుంటున్నారో దానిమీదే మీ దృష్టంతా పెట్టండి. ఈ జూన్ 7, 8 తేదీల తర్వాత మీ ఆర్థిక పరిస్థితిలో కూడా చాలా అనూహ్యమైన, సకారాత్మకమైన మార్పులు వస్తాయి. మీరు గతంలో కోల్పోయిన డబ్బు, మీ పేరు, మీ ప్రతిష్టలు అన్నీ మళ్ళీ మీకు వడ్డీతో సహా తిరిగి వస్తాయి. మీరు కలలు కన్న ఉద్యోగం వస్తుంది. మీరు మొదలుపెట్టే వ్యాపారంలో తిరుగులేని విజయం సాధిస్తారు. కుటుంబంలో ఇన్నాళ్ళు ఉన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. ఆగిపోయిన శుభకార్యాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా నెరవేరుతాయి. మంచి రోజులు వచ్చేశాయి కాబట్టి ఇక మీరు ఎవరి గురించి భయపడకుండా, సంకోచించకుండా సంతోషంగా ముందడుగు వేయండి. ఆ పరమశివుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ మంచి మనసే మీకు ఒక బలమైన కవచంలా నిలబడి మిమ్మల్ని కాపాడుతుంది. కర్కాటక రాశివారు మీ జీవితంలోకి త్వరలో అడుగుపెట్టబోతున్న ఒక ఆశ్చర్యకరమైన, ఊహించని ఒక అవకాశం గురించి, అలాగే మీ అదృష్టం పూర్తిగా మారే ముందు మీకు మాత్రమే కనిపించే ఒక రహస్య సంకేతం గురించి వచ్చే వీడియోలో చాలా వివరంగా చెప్పబోతున్నాను. ఆ వీడియో మీ జీవితానికి ఒక దిక్సూచి లాంటిది. దాన్ని అస్సలు మిస్ కాకండి. దయచేసి మర్చిపోకుండా ఈ వీడియో కింద కామెంట్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఆ బాధ ఏమిటో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే, మీ మనసు కనిపిస్తే లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, మీకు తెలిసిన వాళ్లకు, మీ తోటి కర్కాటక రాశి వారికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి ముఖ్యమైన వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ఆ దేవుడి దయ వల్ల మీ కష్టాలన్నీ శాశ్వతంగా తీరిపోయి మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. స్వస్తి. మీ అందరికీ అంతా మంచి జరుగుతుంది. శుభం.